ఫోటోషాప్ 2020 కంప్లీట్ సిరీస్ పార్ట్ 3లో ఉన్నాం మనం. సో ఈ క్లాస్లో మనం ఆబ్జెక్ట్ సెలెక్షన్, మ్యాజిక్ వ్యాండ్, సో ఈ రెండు సెలెక్షన్ టూల్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. సో ఇప్పుడు మనం చూడబోయే సెలెక్షన్ టూల్ మ్యాజిక్ వ్యాండ్. సో ఈ మ్యాజిక్ వ్యాండ్ ఎలా పనిచేస్తుందంటే, ఇది మనకి డైరెక్ట్గా సబ్జెక్ట్ని సెలెక్ట్ చేయదు, ఇండైరెక్ట్గా సబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ మనము సబ్జెక్ట్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేస్తాం, ఆ తర్వాత మనము ఆ సెలెక్షన్ని మనం ఇన్వర్ట్ చేస్తాం. ఇన్వర్ట్ చేసిన వెంటనే మళ్ళీ సబ్జెక్ట్ సెలెక్ట్ అయిపోతుంది. సో ఇండైరెక్ట్ సెలెక్షన్. సో ఈ మ్యాజిక్ వ్యాండ్ కాన్సెప్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేరే సెలెక్షన్ టూల్స్తో కంపేర్ చేస్తే. సో ఈ మ్యాజిక్ వ్యాండ్లో మనకి టాలరెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే టాలరెన్స్ అని ఉంది. సో ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ టాలరెన్స్ వాల్యూ 32 ఉంది. నేను ఈ టాలరెన్స్ వాల్యూని నేను 0 చేసేస్తాను. సో టాలరెన్స్ అంటే ఏంటంటే, మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ కలర్, అంటే ఒక కలర్ మనకి ఎంత సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ప్రతి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక కలర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఇమేజ్లో మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అండ్ ఈ ఇమేజ్లో మనకి బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలానే ఈ ఇమేజ్ మనకి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రీన్తో పాటు లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఇమేజ్ని చూసినట్టయితే, ఈ ఇమేజ్లో మనకి రెడ్ కలర్ షేడ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ డార్క్ రెడ్ ఉంది, రైట్ సైడ్ లైట్ రెడ్ ఉంది, మధ్యలో కొంచెం మీడియం రెడ్ ఉంది. సో ఇది మనకి కామన్ అనమాట. ప్రతి బ్యాక్గ్రౌండ్లో ఏవో కొన్ని కలర్స్ ఉంటాయి. సో మనము ఈ కలర్స్ని ఒక్కొక్కసారి అన్నిటినీ మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఓన్లీ కొన్ని కలర్స్ని మాత్రమే సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎంత కలర్ని మనం సెలెక్ట్ చేయాలి అనేది మనము ఈ టాలరెన్స్ అనే సెట్టింగ్ ద్వారా డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ టాలరెన్స్ 0 ఉంది. సో నేను ఇక్కడ క్లిక్ చేసినట్టయితే నాకు కొంచెమే రెడ్ కలర్ సెలెక్ట్ అయింది. సో నేను ఇప్పుడు ఈ టాలరెన్స్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాను. నేను ఒక 20 చేస్తాను. 20 చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాను. సో మీరు చూసినట్టయితే కొంచెం సెలెక్షన్ ఇంకొంచెము ఎక్స్పాండ్ అయింది. సో నేను మళ్ళీ టాలరెన్స్ వాల్యూని ఇంకా ఇంక్రీజ్ చేస్తాను, ఒక 60 పెడతాను. 60 పెట్టి మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకా సెలెక్షన్ మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఏరియాని సెలెక్ట్ చేసింది. సో అంటే రెడ్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా రెడ్లు సెలెక్ట్ అయినాయి. సో అలానే మళ్ళీ నేను ఇక్కడ టాలరెన్స్ని ఒక 120 చేస్తాను. సో చూడండి, ఆల్మోస్ట్ మన డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. డార్క్ రెడ్, లైట్ రెడ్, మీడియం రెడ్. సో నేను ఇంకొక 200 చేశానంటే టాలరెన్స్, మన మొత్తం డాక్యుమెంట్ సెలెక్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఒకవేళ నేను టాలరెన్స్ని తగ్గించాను అనుకోండి, సో మళ్ళీ ఒకసారి 30 పెట్టేసాను అనుకోండి, సో మళ్ళీ కొంచెం ఏరియానే సెలెక్ట్ అయింది. అండ్ టాలరెన్స్ 10 పెడితే ఇంకా కొంచెం ఏరియా సెలెక్ట్ అయిపోతుంది. అండ్ టాలరెన్స్ 0 పెట్టామంటే మనకి చాలా కొంత ఏరియానే సెలెక్ట్ అవుతుంది. అంటే రెడ్ కలర్లో ఓన్లీ ఒక షేడ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, బ్యాక్గ్రౌండ్లో మనకి ఎన్ని కలర్స్ని సెలెక్ట్ చేయాలి, అన్ని షేడ్స్ సెలెక్ట్ చేయాలా, ఒక కలర్ యొక్క అన్ని షేడ్స్ సెలెక్ట్ చేయాలా, లేదా ఒక కలర్ యొక్క కొన్ని షేడ్స్ సెలెక్ట్ చేయాలి. సో ఇది మనం తెలుసుకొని ఏం చేయగలుగుతామంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్లో మనకి లైట్ రెడ్, డార్క్ రెడ్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. సో లైట్ రెడ్ కాదు, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఉన్నాయి. సో ఎక్కువ గ్రీన్ సెలెక్ట్ అవ్వాలంటే మీరు టాలరెన్స్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోండి. సో చూడండి, ఇప్పుడు ఎక్కువ గ్రీన్ సెలెక్ట్ అయింది.
30 పెట్టాను టాలరెన్స్. ఇప్పుడు నేను ఒక టాలరెన్స్ 5 పెట్టాను అనుకోండి. సో చూడండి చాలా తక్కువ గ్రీన్ సెలెక్ట్ అయింది. ఓకే, సో ఈ విధంగా నేను బ్యాక్గ్రౌండ్ నాకు ఎంత కావాలనేది నేను డిసైడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు సబ్జెక్టే కావాలి. కానీ నేను ఇప్పుడు ఈ టాలరెన్స్ వాల్యూని పెంచి బ్యాక్గ్రౌండ్ మొత్తం సెలెక్ట్ చేసేసుకున్నానంటే ఆ సెలెక్షన్ని నేను ఇన్వర్ట్ చేయొచ్చు. ఇన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ సబ్జెక్టే సెలెక్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఒక టాలరెన్స్ని ఒక 30 పెడతాను. సో నాకు ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా సెలెక్ట్ అయింది. అయితే సబ్జెక్ట్లో కూడా కొంత పార్ట్ సెలెక్ట్ అయింది. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి 15 పెడతాను. సో ఇప్పుడు నాకు కొంత ఏరియానే సెలెక్ట్ అయింది. సో నేను కావాలంటే టాలరెన్స్ వాల్యూని ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు, 20, 25 అట్లా చేయొచ్చు. సో దాని బదులు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈ మ్యాజిక్ వ్యాండ్ తోటి నేను ఈ ఎక్స్ట్రా ఏరియాలని యాడ్ చేసుకుంటా, అంటే ఉన్న సెలెక్షన్కే నేను యాడ్ చేసుకుంటా. సో ఇలా నేను షిఫ్ట్ పట్టుకొని మ్యాజిక్ వ్యాండ్ తోటి ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసేస్తా. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, ఈ సెలెక్షన్ని మనం ఇన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్తో చేసేదేం లేదు, మనకు కావాల్సింది సబ్జెక్టే. సో ఇప్పుడు ఈ సెలెక్షన్ని నేను ఇన్వర్ట్ చేస్తా. సో ఇన్వర్ట్కి షార్ట్కట్ ఏంటంటే Ctrl+Shift+I. లేదు మీకు షార్ట్కట్ గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే మీరు ఇక్కడ సెలెక్ట్ మెనూలో ఇక్కడ ఇన్వర్స్ అని క్లిక్ చేయొచ్చు, Shift+Ctrl+I ఆర్ Ctrl+Shift+I. సో చూడండి ఇప్పుడు సెలెక్షన్ రివర్స్ అయిపోయింది ఇలా. సో మనం మళ్ళీ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసేసుకున్నాం, అంటే ఇది ఇండైరెక్ట్ సెలెక్షన్. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్లో కూడా మనం మ్యాజిక్ వ్యాండ్ యూజ్ చేద్దాం. ఈ ఇమేజ్లో మనకున్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఒక ప్లేన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా ప్లేన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్లేన్ వైట్ బ్యాక్గ్రౌండ్. సో ఈ ఇమేజ్లో మనకి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంకా ఈజీ మనకి. సో ఇక్కడ నేను టాలరెన్స్ ఒక 40 పెడతాను అండ్ సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం చేయాల్సిందల్లా Ctrl+Shift+I ఇన్వర్స్ చేయడం. సో మళ్ళీ మనకి సబ్జెక్ట్ సెలెక్ట్ అయిపోయింది. సో మీరు ఈ సబ్జెక్ట్ని మీరు ఏదైనా వేరే బ్యాక్గ్రౌండ్లో పెట్టచ్చు, లేదంటే ఇంకో డాక్యుమెంట్లో పెట్టచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకొని ఈ సబ్జెక్ట్ని ఈ ఇమేజ్లోకి ఇలా డ్రాగ్ చేస్తాను. సో అలానే మీరు ఇలా స్కేల్ చేసుకోండి ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి. సో చూడండి ఈ సెలెక్షన్ మనం పూర్తిగా మ్యాజిక్ వ్యాండ్ తోటి చేసాం. అండ్ సెలెక్షన్ రిమూవ్ చేయాలంటే Ctrl+D. సో ఇప్పుడు ఇలాంటి ఇమేజెస్ మాత్రం మనం మ్యాజిక్ వ్యాండ్తో చేయడం కష్టం, ఎందుకంటే ఇక్కడ మనకి ఒకే టైప్ ఆఫ్ కలర్ లేదు. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రౌండ్ అంతా మనకి గ్రే కలర్లో ఉంది, వాల్స్ ఏమో మనకి ఇట్లా వైట్ కలర్లో ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్కి మనకి క్విక్ సెలెక్షన్ కానీ లేకపోతే ఆబ్జెక్ట్ సెలెక్షన్ కానీ బాగా పనికొస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఇమేజ్లో మీరు ఈ ఇమేజ్ కూడా చూడండి, ఈ ఇమేజ్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి. సో ఇది కూడా ఈ ఇమేజ్లో సబ్జెక్ట్స్ని కూడా మీరు క్విక్ సెలెక్షన్ కానీ లేకపోతే ఆబ్జెక్ట్ సెలెక్షన్తో కానీ మీరు చేయొచ్చు. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ సెలెక్షన్ అంటే ఏంటో మీరు చూస్తారు. అయితే మనకి మ్యాజిక్ వ్యాండ్ ఇట్లా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ లేకపోతే ఇట్లా కొంచెం ఇట్లా సింపుల్ షేడ్స్, అంటే ఇట్లా గ్రీన్ షేడ్స్ కానీ రెడ్ షేడ్స్ కానీ ఇట్లా ఎల్లో షేడ్స్ కానీ ఇలా ఉన్న బ్యాక్గ్రౌండ్స్లో సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది.
సో ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు ఫోటోషాప్లో. సో మనకి 2020 కంటే ముందు వర్జన్స్ అంటే 19 ఇంకా కొన్ని ఓల్డర్ వర్జన్స్ ఫోటోషాప్లో ఈ టూల్ ఉండదు మనకి. సో ఇది ఎలా అంటే మనం జస్ట్ దానికి ఆ సబ్జెక్ట్ ఎక్కడుందో చెప్పాలి. సో అదే సబ్జెక్ట్ని ట్రేస్ చేసి సెలెక్ట్ చేసేస్తుంది. సో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇమేజెస్ అంటే మనకి ఇట్లా కాంప్లెక్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఇమేజెస్కి ఇది బాగా సెట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్, ఈ ఇమేజ్లో ఈ గర్ల్ ఉంది. ఈ గర్ల్ని నేను సెలెక్ట్ చేయాలంటే నార్మల్గా అయితే నేను క్విక్ సెలెక్షన్ టూల్తో సెలెక్ట్ చేయొచ్చు. క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అంటే ఆటోమేటిక్గా గర్ల్ సెలెక్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఈ ఇమేజ్లో మనకి ఈజీ, ఎందుకంటే ఇక్కడ సింపుల్గా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఈజీగా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఇమేజ్లో అయితే మనకి సేమ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడు ఇక్కడ కింద మనకి రోడ్ ఉంది, ఇక్కడేమో మనకి సమ్ వాల్ ఉంది. సో అండ్ ఈ సెంటర్లో సబ్జెక్ట్ ఉంది. సో ఇలాంటి ఇమేజెస్లో సబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ కూడా మనం క్విక్ సెలెక్షన్ టూల్ వాడచ్చు. సెలెక్ట్ సబ్జెక్ట్ ఇందులో కూడా బాగా పనిచేస్తుంది. అయితే ఇంతకంటే కాంప్లెక్స్ ఇమేజెస్ ఉన్నా లేకపోతే ఇంకేదన్నా విధంగా మనం సెలెక్ట్ చేయాలనుకున్నా మనకి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ బాగా పనిచేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి రెక్టాంగిల్ అండ్ మరొకటి లాజో. సో ఫస్ట్ మనం రెక్టాంగిల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇప్పుడు ఈ ఇమేజ్లో ఈ గర్ల్ సబ్జెక్టు. సో నేను సింపుల్గా ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఇలా సేమ్ మార్కెట్ లాగా ఒక రెక్టాంగులర్ సెలెక్షన్ నేను ఇట్లా డ్రా చేస్తాను. సో డ్రా చేసి మౌస్ని రిలీజ్ చేస్తాను. సో రిలీజ్ చేసిన వెంటనే చూడండి, ఆ సెలెక్షన్ ఏదైతే ఉందో కరెక్ట్గా సబ్జెక్ట్ ఎక్కడుందో ట్రేస్ చేసి దాని చుట్టూరా అప్లై అయిపోయింది. సో చూడండి, అండ్ ఇది కూడా మనకి 99% పర్ఫెక్ట్ జాబ్ చేసింది, పర్ఫెక్ట్ పని చేసింది. సో మేబీ కొన్ని ఇక్కడ ఈ సిగార్ ఆర్ ఈ బ్రష్ ఇది ఒకటి మిస్ అయినట్టుంది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనము షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ మళ్ళీ అంటే షిఫ్ట్ అంటే యాడ్ టు సెలెక్షన్, ఇలా కొంచెం మనము దీన్ని యాడ్ చేసేయచ్చు. సో ఇది ఇంకా మనకి ఈజీ ప్రాసెస్. అండ్ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఏరియా కొంచెం సెలెక్ట్ అయింది. సో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని కూడా మనం ఆల్ట్ పట్టుకొని మైనస్ చేసేయచ్చు. సో మీరు కావాలంటే నార్మల్ లాజో టూల్ తీసుకోండి. లాజో టూల్ తీసుకొని మీరు ఆల్ట్ పట్టుకొని డ్రా చేయడం అంటే సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. మీరు పార్ట్ 2 చెక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ అది మిస్ అయింది. సో మనము ఆల్ట్ పట్టుకొని సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. అండ్ ఇక్కడ ఈ సబ్జెక్ట్లో కొంత ఏరియా మిస్ అయింది. సో దీన్ని మనము షిఫ్ట్ పట్టుకొని యాడ్ టు సెలెక్షన్ చేద్దాం. సో ఇలా. సో ఈ విధంగా మనము ఆబ్జెక్ట్ సెలెక్షన్ని యూజ్ చేయొచ్చు, అయితే యూజింగ్ రెక్టాంగిల్. సో నేను ఇదే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ నేను లాజో టూల్తో చేస్తాను. ఇక్కడ రెక్టాంగిల్ కింద లాజో ఉంది. సో మళ్ళీ నేను రఫ్ సెలెక్షన్ చేస్తాను. సో సబ్జెక్ట్ చుట్టూరా నేను రఫ్ సెలెక్షన్ చేసేసి రిలీజ్ చేస్తాను. మౌజ్ రిలీజ్ చేసిన వెంటనే చూడండి మళ్ళీ అది సబ్జెక్ట్కి కరెక్ట్గా అతుకుంది. సో మనము సేమ్ థింగ్ మళ్ళీ ఇక్కడ ఈ సిగార్ ఆర్ బ్రష్ దీన్ని మిస్ అయింది ఇక్కడ. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, మళ్ళీ మీరు షిఫ్ట్ పట్టుకొని ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. మిస్ అయిన ఏరియాస్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ అవసరం లేని ఏరియా, ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా మనకు అవసరం లేదు. సో దాన్ని మీరు ఆల్ట్ పట్టుకొని ఇలా మైనస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి లాజో. అలానే మనం ఇంకొక ఇమేజ్ని కూడా
ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్తో సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈగిల్ ఉంది. సో ఈగిల్ని సెలెక్ట్ చేయాలంటే సింపుల్గా నేను రఫ్ సెలెక్షన్ చేస్తాను అంతే, చాలా రఫ్ సెలెక్షన్. సో ఇలా మౌస్ రిలీజ్ చేసిన వెంటనే సబ్జెక్ట్ ఎక్కడుందో అది డిటెక్ట్ చేస్తుంది అండ్ సెలెక్ట్ అయిపోతుంది సబ్జెక్టు. అండ్ ఇక్కడ కూడా మనము సేమ్ రఫ్ సెలెక్షన్ చేద్దాం. చూడండి, సో ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ మనకి సబ్జెక్ట్ ఎక్కడుందో చూసి సెలెక్ట్ చేసేస్తుంది. తర్వాత మనం చేయాల్సిందల్లా, ఇప్పుడు నేను ఏదన్నా వేరే బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను, ఆర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇమేజ్ తీసుకోండి మీరు కావాలంటే. సో ఇమేజ్ తీసుకొని ఇప్పుడు ఈ ఇమేజ్లో ఈ బర్డ్ని మనము డ్రాగ్ చేద్దాం. సో సింపుల్గా వి పట్టుకోండి, ఇలా సింపుల్గా ఇలా డ్రాగ్ చేసేయండి. సో కావాలంటే చిన్న చేసుకోండి, కంట్రోల్-, కంట్రోల్-T. సో ఇలా మీరు చిన్నగా చేసేసుకోండి. రొటేట్ కూడా చేసుకోవచ్చు ఇలా మీరు కావాలంటే. అండ్ దీనికి మీరు ఫెదర్ కూడా ఇవ్వచ్చు, షిఫ్ట్ F6. సో ఇలా మీరు ఫెదర్ కూడా ఇవ్వచ్చు. ఒక ఫెదర్ రేడియస్ 5 ఇచ్చాను నేను. సో అలా మీరు చూడండి, ఎడ్జెస్ మనకి సాఫ్ట్గా వచ్చాయి. సో ఇలా మీరు ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ ద్వారా మీరు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఏంటంటే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్కి చెప్పాల్సి వస్తుంది సబ్జెక్ట్ ఎక్కడుందని అండ్ ఏ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో. సో క్విక్ సెలెక్షన్లో మనకి సెలెక్ట్ సబ్జెక్ట్ అనే ఆప్షన్ చూసాం మనం. సో దానికంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించచ్చు, కానీ కొన్ని ఇమేజెస్కి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉన్న బ్యాక్గ్రౌండ్, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనకి ఈజీ, కానీ ఇట్లా కొంచెం కాంప్లికేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. జస్ట్ ఇంకొకసారి జస్ట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, ఈసారి నేను రెక్టాంగిల్ తీసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ అవ్వాలి. సింపుల్గా ఒక రెక్టాంగిల్ మార్కెట్ టూల్ లాగా ఇట్లా డ్రా చేయండి ఈ సబ్జెక్ట్ చుట్టూరా అండ్ రిలీజ్ చేసేయండి. ఆటోమేటిక్గా సెలెక్షన్ ఈ సబ్జెక్ట్ చుట్టూరా వచ్చేస్తుంది. సో తర్వాత మీరు చేయాల్సిందల్లా ఈ సబ్జెక్ట్ని మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకోవచ్చు. సో ఇది మనకి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. దీని కీబోర్డ్ షార్ట్కట్ వచ్చేసి W. ఓకే, ఇక్కడ మీకు 3 టూల్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ క్విక్ సెలెక్షన్ టూల్ కవర్ చేసాం. సో ఈ 3 టూల్స్ని మీరు షార్ట్కట్స్ ద్వారా యాక్సెస్ చేయాలనుకుంటే Shift+W క్లిక్ చేయండి. సో ఎలా అయితే మనం లాజో టూల్ని Shift+L అంటామో, మార్కెట్ టూల్ని Shift+M అంటామో, అలానే వీటిని Shift+W తోటి మీరు యాక్సెస్ చేయొచ్చు.